మనం mod x మరొకసారి mod x అంటే డెఫినేషన్ ఏంటి ప్లస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. నెక్స్ట్ mod x అంటే ఏంటి మైనస్ ఎక్స్, అది డిఫరెంట్ కండిషన్లో, అది ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. సో ఇక్కడ mod అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుందని ఎందుకన్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా పాజిటివే వచ్చేస్తుంది, ఎక్స్ అనేది పాజిటివ్. కానీ ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్, సో ఆ నెగిటివ్ ఈ నెగిటివ్, సో రెండు కలిసి ఎక్స్ అనేది ఆల్రెడీ నెగిటివ్, ఎక్స్ అనేది ఒక నెగిటివ్ నెంబర్. ఆ నెగిటివ్ నెంబర్ని ఏం చేసాం, నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. సో నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఏమైంది, పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే mod అనేది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ mod x అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0, mod x అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ 0 ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు, లెస్ దాన్ 0 అవ్వదు. mod x నాట్ లెస్ దాన్ 0, mod x ఈస్ ఆల్వేస్ 0 ఆర్ పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ mod లోపల 3 రాసిన -3 రాసిన అవుట్పుట్ మాత్రం ఎప్పుడు కూడా పాజిటివే. సో mod అవుట్పుట్ రిజల్ట్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఇన్పుట్ అనేది ఏమన్నా అవ్వచ్చు, అంటే ఎక్స్ అనేది ఓకే పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఇన్పుట్ ఏంటి ఇక్కడ +3, అంటే mod లోపల రాసింది ఇన్పుట్, వచ్చిన రిజల్ట్ అవుట్పుట్. సో mod లోపల +3 రాసిన -3 రాసిన రిజల్ట్ అనేది +3 వచ్చింది. +3 అనేది అవుట్పుట్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఇన్పుట్ అనేది ఏమన్నా అవ్వచ్చు, నెగిటివ్, ఇక్కడ ఏంటి ఇన్పుట్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ ఏంటి ఇన్పుట్ నెగిటివ్. ఇన్పుట్ అనేది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, కానీ వచ్చే రిజల్ట్ మాత్రం పాజిటివే. అంటే mod ఆఫ్ -2 అంటే 2నే. అలాగే ఇట్లా ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా, సో mod లోపల నెగిటివ్ రాసినా ఏం రాసినా కూడా మీకు ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో mod x ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ఏంటి, mod x ఈక్వల్ టు 1. mod x ఈక్వల్ టు 1 అంటే వాట్ ఈస్ ద ఎక్స్, ఎక్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్. అదేంటి mod x అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదని చెప్పాను కదా, అది ఇది వేరు. mod x అనేది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు, ఇది ఓకే. అది mod x అనేది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కాదు. నేను ఇక్కడ mod x గురించి మాట్లాడట్లే, ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను. mod x వేరు ఎక్స్ వేరు. mod x అనేది ఎప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అవ్వదు. mod x అనేది ఏంటి, mod x అంటే ఏంటి డెఫినేషను, mod x అంటే ఎక్స్ ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. mod x అంటే ఏంటి -x ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. సో mod x అనేది నెగిటివ్ ఉండదు, అంటే ఎక్స్ పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఎక్స్ నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. mod x అంటే ఏంటి +x ఒక కండిషన్లో, mod x అనేది ఏంటి -x ఇంకో కండిషన్లో. ఏ కండిషన్లో, ఎక్స్ లెస్ దాన్ 0. మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందంటే ఇది mod x వాల్యూ కాదు. mod x అయితే ఏమవుతుంది 1 అవుతుంది. mod x అయితే ఏమవుతుంది చూసారా. సో mod x అనేది ఇక్కడ నెగిటివ్ రాలే, ప్లస్ ఆర్ మైనస్ రాలే కదా, mod x అనేది పాజిటివ్. కానీ ఇక్కడ నేను mod x గురించి అనట్లేదు, ఎక్స్ అనేది ఏదన్నా అవ్వచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు, ఓకేనా. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. mod x అంటే ఇది mod x అనేది ప్లస్ ఆర్ మైనస్ రాదు. mod x అనేది అంటే mod x అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 అవ్వదు. mod x అంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా పాజిటివే వస్తుంది. ఎక్స్ ఏమన్నా అవ్వచ్చు, ఎక్స్ ఏమవచ్చు, ఎక్స్ +x అవ్వచ్చు, +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. సో ఇన్పుట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, బట్ అవుట్పుట్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, అవుట్పుట్ అనేది ఆల్వేస్ పాజిటివ్. సో mod x ఈక్వల్ టు 1 అంటే ఏంటి, x ఈక్వల్ టు +or-1. సో మనకు గ్రాఫికల్ కూడా మనం mod x ఈక్వల్ టు 1 అంటే మనం ఒక రకంగా చెప్పొచ్చు. mod x ఈక్వల్ టు 1 అంటే గ్రాఫికల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, సో mod x అంటే డిస్టెన్స్, mod x అంటే ఏంటి డిస్టెన్స్ ఫ్రమ్, అంటే ఇక్కడ ఏం లేదంటే మైనస్ ఏం లేదంటే mod x మైనస్ ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే, అంటే ఇక్కడ mod x అంటే x నేను రాశాను, x -0 రాయొచ్చు కదా, అంటే ఏం లేదంటే -0 ఉన్నట్టే. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్స్కి 0కి మధ్యలో, అంటే ఎక్స్కి 0కి మధ్య డిస్టెన్స్ 1 యూనిట్, ఎక్స్కి 0కి డిస్టెన్స్ 1 యూనిట్. అంటే ఎక్స్ ఎలా ఉంటుంది అంటే 0 నుంచి నెంబర్ లైన్ మీద నెంబర్ లైన్ తీసుకుంటే ఇది నెంబర్ లైన్. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక నెంబర్ ఎలా ఉంటుంది అంటే, సో mod x -0 అంటే 0 నుంచి ఎక్స్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, 1 యూనిట్ డిస్టెన్స్. 1 యూనిట్ డిస్టెన్స్ అంటే లెఫ్ట్ సైడ్ పోవచ్చు
లేదంటే రైట్ సైడ్ వెళ్ళొచ్చు. సో రైట్ సైడ్ 1 యూనిట్ వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు 1 వస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ -1 వస్తుంది. కాబట్టి సో మీనింగ్ mod x ఈక్వల్ టు 1 అంటే mod ఆఫ్ x మైనస్ 0 అని అర్థం. mod ఆఫ్ x మైనస్ 0 అంటే అర్థం ఏంటి, ఆర్జిన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది అని అర్థం ఎక్స్. సో ఎక్స్ అనేది మరి ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అనేది ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఆర్జిన్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి, ఆర్జిన్ నుంచి ఎక్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 1. అంటే ఎక్స్ అనేది 0 నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎక్స్ వాల్యూ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, 0 నుంచి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి, 1 యూనిట్ తీసుకోవాలి. 0 నుంచి 1 యూనిట్ అంటే రైట్ సైడ్ వెళ్ళారనుకోండి +1 వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి -1 అవుతుంది. అంటే అప్పుడు ఎక్స్ ఏంటి, అంటే రైట్ సైడ్ వెళ్తేనేమో +1, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటి -1. కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమనొచ్చు, +or- అనొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, +or-1. సో ఎక్స్ ఇన్పుట్ అనేది +or-1 అవ్వచ్చు. సో ఎక్స్ అనేది, సో ఇక్కడ mod x ఈక్వల్ టు 1 అంటే ఇది ఎప్పుడు కూడా పాజిటివే, ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో ఎక్స్ వాల్యూ +1 అయినా, mod ఆఫ్ 1 అన్నా 1ఏ, mod ఆఫ్ -1 అన్నా కూడా 1ఏ. ఇంతకుముందు మనం చూసాం కదా. సో అది, సో మీకు గ్రాఫికల్గా మీకు అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, గ్రాఫికల్గా అవసరం లేదు, మనం కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాం, అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఎవరికైనా కొద్దిగా గ్రాఫికల్గా చెప్పేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కనిపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం ఇంకా ప్రాపర్టీస్ అది నేర్చుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. సో ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. mod x <1 అయితే వాట్ ఈస్ ద ఎక్స్ అంటే మనం ఇంతకుముందు mod x ఈక్వల్ టు 1 అయితే వాట్ ఈస్ ద ఎక్స్ అని చూసాం. సో ఇవి గ్రాఫికల్గా చెప్తున్నాం, ఇవన్నీ కొద్దిగా గ్రాఫికల్గా కొద్దిగా కష్టం అనిపించవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ మన ప్రాపర్టీస్ చూసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో mod x ఈక్వల్ టు 1 అయితే వాట్ ఈస్ ద ఎక్స్, ఎక్స్ ఏంటి, ఎక్స్ అనేది +or-1, ఎక్స్ అనేది ఏంటి +or-1. అలాగే mod x <1 అంటే దెన్ వాట్ ఈస్ ద ఎక్స్, మనం గ్రాఫికల్గా డిసైడ్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా mod x <1 అంటే mod x అంటే x-0 అని రాయొచ్చు, <1 అంటే ఇప్పుడు x అనేది ఏంటంటే ఒక పాయింట్, x అనేది వాల్యూ ఎలా ఉంటుంది, 0 నుంచి 1 యూనిట్ డిస్టెన్స్, 1 యూనిట్ వెళ్ళారనుకోండి, అటు సైడ్గా 1 యూనిట్, ఇటు సైడ్ 1 యూనిట్. ఇప్పుడు ఏంటి మధ్యలో ఏముంది, సో ఇక్కడ ఫస్ట్ చూడండి, x-0 అంటే 0 నుంచి xకి డిస్టెన్స్. సో 0 నుంచి xకి x ఎంత డిస్టెన్స్లో ఉండాలి, 0 నుంచి x ఎంత డిస్టెన్స్ ఉండాలి, 1 కంటే తక్కువ. అంటే 1 కంటే 1 అంటే ఇటు పోయారనుకోండి 1 యూనిట్ రైట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి -1. ఇప్పుడు ఏంటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి, 1 కంటే లెస్. అంటే 1 కంటే లెస్ అంటే 0 నుంచి 1 కంటే తక్కువ ఉన్న డిస్టెన్స్. సో 0 నుంచి 1 కంటే తక్కువ అంటే ఏంటి, రైట్ సైడ్ పోతేనేమో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తేనేమో డిస్టెన్స్ ఎంత 1 యూనిట్ 0 నుంచి, రైట్ సైడ్ వెళ్తేనేమో డిస్టెన్స్ ఏమవుతుంది <1 అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చారనుకోండి డిస్టెన్స్ 0 నుంచి ఎంత 1. సో అదే ఇంకా కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళారనుకోండి <1 అవుతుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఉండాలి <1 ఉండాలి, అంటే ఇటు లోపలే ఉండాలి, అంటే ఎక్స్ అనేది ఇక్కడ మధ్యలో ఉండాలి. ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్స్ అనేది ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన షేడెడ్ చేసిన రీజియన్లో ఎక్కడ తీసుకున్నా కూడా ఆ డిస్టెన్స్ ఏమవుతుంది 0 నుంచి, సపోజ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 0 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, సపోజ్ ఎక్స్ ఇక్కడ తీసుకున్నాను, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి నాకు. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ 1 కంటే తక్కువే ఉంటుంది కదా. సో డిస్టెన్స్ ఏమవుతుంది 1 కంటే తక్కువే అవుతుంది. సో ఇప్పుడు mod x <1 అంటే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. mod x <0 అంటే ఫస్ట్ mod x అంటే ఏంటిది, mod x -0, సో <1. సో 0 నుంచి 1 ఇంటి x అనేది ఎంత ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్గా 1 అంటే ఇక్కడికి వచ్చారు, రైట్ సైడ్ వెళ్తే అటు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు. ఇప్పుడు x అనేది ఎలా ఉండాలి, 0 నుంచి డిస్టెన్స్ 1 కంటే తక్కువ ఉండాలి, డిస్టెన్స్ 1 కంటే తక్కువ ఉండాలి. సో డిస్టెన్స్ 1 కంటే తక్కువ ఉండాలంటే ఈ మధ్యలో ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడ తీసుకున్నా కూడా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే, సపోజ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఈ పాయింట్, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది 1 కంటే లెస్సే కదా. సో 1 కంటే లెస్.
అలాగే నెక్స్ట్ ఇది కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తాం సో mod x లెస్ దాన్ 1 అంటే మనం ఏం చెప్పొచ్చు ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది -1కి +1కి మధ్యలో ఉంటుంది ఎక్స్ వాల్యూ ఏమవుతుంది -1కి +1కి మధ్యలో ఉంటుంది అదొకటి ఇంకోటి చూద్దాం mod x గ్రేటర్ దాన్ 1 mod x గ్రేటర్ దాన్ 1 అంటే mod x గ్రేటర్ దాన్ 1 అంటే మీనింగ్ ఏంటి mod x గ్రేటర్ దాన్ 1 అంటే x అనేది 0 నుంచి డిస్టెన్స్ ఎంత ఉండాలి 1 యూనిట్ కంటే ఎక్కువ ఉండాలి సో ఫస్ట్ నెంబర్ లైన్ గీయండి ఫస్ట్ నెంబర్ లైన్ గీసిన తర్వాత ఇక్కడ 0 గీసి ఇప్పుడు 0 నుంచి 1 యూనిట్ డిస్టెన్స్ వెళ్ళండి సో 1 యూనిట్ డిస్టెన్స్ వెళ్తే ఇక్కడ అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇక్కడ ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఏముండాలి మోర్ దాన్ 1 ఉండాలి డిస్టెన్స్ ఏముండాలి మోర్ దాన్ 1 ఉండాలి సో x అనేది 0కి డిస్టెన్స్ మోర్ దాన్ 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డిస్టెన్స్ ఎంత 1 నాకు 1 కంటే ఎక్కువ ఉండాలి 1 కంటే ఎక్కువ ఉండాలంటే ఎటు సైడ్ వెళ్ళాలి సో x అనేది ఎక్కడ ఉండాలి అప్పుడు ఇటు సైడ్ ఉండాలి సో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 1 యూనిట్ నాకు ఇప్పుడు x అనేది ఎలా ఉండాలి 0కి డిస్టెన్స్ మోర్ దాన్ 1 ఉండాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉందనుకోండి సపోజ్ x వాల్యూ ఇక్కడ ఉందనుకోండి ఎగ్జాక్ట్గా 1 దగ్గర ఉందనుకోండి అప్పుడు x నుంచి 0కి డిస్టెన్స్ ఎంత 1 యూనిట్ ఇప్పుడు నా డిస్టెన్స్ ఏముండాలి మోర్ దాన్ 1 అంటే మోర్ దాన్ 1 అంటే అప్పుడు x ఎలా ఉండాలి అవుట్ సైడ్ ఇటు సైడ్ ఉండాలి లేదు అంటే అప్పుడు ఎక్కడ ఉండాలి ఇటు సైడ్ ఉండాలి సో ఇప్పుడు చూసారనుకోండి అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది సపోజ్ ఇక్కడ ఎక్స్ పాయింట్ అనుకోండి అప్పుడు x నుంచి 0కి డిస్టెన్స్ చూడండి x నుంచి 0కి డిస్టెన్స్ ఇదే కదా డిస్టెన్స్ సో x నుంచి 0కి డిస్టెన్స్ ఏమవుతుంది మోర్ దాన్ 1 ఉందా లేదా సో మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు mod x గ్రేటర్ దాన్ 1 అంటే యాజ్ పర్ ఫిగర్ mod x గ్రేటర్ దాన్ 1 అంటే యాజ్ పర్ ఫిగర్ x వాల్యూ ఎలా ఉంది సో 1కి రైట్ సైడ్ అన్నా ఉండాలి లేదంటే -1కి లెఫ్ట్ సైడ్ అన్నా ఉండాలి సో mod x గ్రేటర్ దాన్ 1 అంటే mod x గ్రేటర్ దాన్ 1 సో mod x గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటి మీనింగ్ x వాల్యూ మోర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ -1 అంటే అప్పుడు ఏంటి x లెస్ దాన్ -1 ఆర్ అంటే x వాల్యూ -1కి లెఫ్ట్ సైడ్ అన్నా ఉండాలి లేదంటే రైట్ సైడ్ అన్నా ఉండాలి కాబట్టి x గ్రేటర్ దాన్ 1 x లెస్ దాన్ -1 ఆర్ గ్రేటర్ దాన్ +1 లేదు అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు సో x బిలాంగ్స్ టు -1కి లెఫ్ట్ సైడ్ అంటే -∞, -1 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ సో ఇవి గ్రాఫికల్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది సో మీకు ఎంతవరకు తీసుకుంటే అంతవరకు తీసుకోండి ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మనం గ్రాఫ్ చూద్దాం mod x అనేది చూస్తున్నాము మాడ్యులస్ ఫంక్షన్స్ సో మాడ్యులస్ ఫంక్షన్ అబ్సల్యూట్ ఫంక్షన్ అన్న అంతా ఒకటే సో నెక్స్ట్ ఇప్పుడు మనం mod x గ్రాఫ్ ఎలా అనేది చూద్దాం సో mod x గ్రాఫ్ ఎలా గీయాలి ఫస్ట్ మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా y ఈక్వల్ టు mod x అంటే అర్థం ఏంటి +x ఎప్పుడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు నెక్స్ట్ mod x అంటే ఏంటి మీనింగ్ -x ఎప్పుడు అది x లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఇప్పుడు దీని గ్రాఫ్ చూద్దాం సో మీకు స్ట్రైట్ లైన్స్ గ్రాఫ్స్ గీయడం చాలామంది తెలియకపోయి ఉండొచ్చు సో 8th 9thలో అంటే మీకు లైన్స్ డ్రా చేయడం సో అది తర్వాత వచ్చినప్పుడు చూద్దాం ప్రజెంట్ అయితే ఇంకా మనం డైరెక్ట్గా గీసేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ 2 ఆర్మ్స్ y ఈక్వల్ టు +x ఇంకొకటి y ఈక్వల్ టు -x సో ఇక్కడ రైట్ సైడ్ ఇది ఏంటి x యాక్సిస్ నెక్స్ట్ వెర్టికల్ లైన్ ఏంటి y యాక్సిస్ y యాక్సిస్కి రైట్ సైడ్ x వాల్యూ ఏంటి పాజిటివ్ అంటే x పాజిటివ్ ఉన్నప్పుడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు mod x అంటే ఏంటి y ఈక్వల్ టు x సో y ఈక్వల్ టు x అనే లైన్ ఎలా ఉంటుంది అంటే సరే ఒక లైన్ డ్రా చేయాలంటే మీకు తెలియట్లేదు అనుకోండి y ఈక్వల్ టు x అనే లైన్ గీయాలి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 డిస్కస్ చేస్తున్నాం x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు ఏంటి x కదా mod x అంటే ఏంటి x మరి ఒక లైన్ డ్రా చేయాలంటే మినిమం 2 పాయింట్స్ చాలు అంటే నేను x వాల్యూ 0 తీసుకున్నాను అనుకోండి x 0 అయితే ఇఫ్ x 0 అయితే y వాల్యూ ఏమవుతుంది సో మనకు ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాం లేదంటే సో x అండ్ y వాల్యూస్ టేబుల్ ప్రిపేర్ చేద్దాం x వాల్యూ ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకుంది దాని రిలేటెడ్గా y వాల్యూ వస్తుంది x వాల్యూ మీరు 0 తీసుకున్నారనుకోండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమొస్తుంది 0నే వస్తుంది x వాల్యూ 1 తీసుకున్నారనుకోండి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ 1 అయితే అప్పుడు y కూడా ఏమవుతుంది x సబ్స్టిట్యూట్ చేయండి 1 అప్పుడు y కూడా ఏమవుతుంది 1 అవుతుంది పోనీ x వాల్యూ -1 తీసుకున్నారనుకోండి అప్పుడు x వాల్యూ -1 రాస్తే y వాల్యూ కూడా ఏమొస్తుంది -1 వస్తుంది
సో మనం y ఈక్వల్ అంటే అలాగే x వాల్యూ 2 తీసుకున్నారనుకోండి, y వాల్యూ ఏమొస్తుంది, x వాల్యూ 2 రాస్తే y వాల్యూ కూడా 2నే అవుతుంది. అంటే ఇప్పుడు డ్రా చేయాలంటే పాయింట్స్ మార్క్ 2 పాయింట్స్ చాలు మనం 4 పాయింట్స్ చూసుకున్నాం. 2 పాయింట్స్ x వాల్యూ 0 ఫస్ట్ మీకు x వాల్యూ 0 ఇక్కడ మీకు వాల్యూస్ తెలుసు కదా. సో x వాల్యూ ఇదేంటి ఆర్జిన్ అంటే ఏంటి x వాల్యూ 0 y వాల్యూ 0. సో ఇది నెక్స్ట్ x వాల్యూ 1. సో నెంబర్లు ఏమే పాయింట్స్ మార్క్ చేసుకోండి, లేదంటే 1 ఇదేంటి 2 నెక్స్ట్ ఏంటి 3 అలాగే లెఫ్ట్ సైడ్ -1 -2 -3 అలాగే y వాల్యూస్ అబౌవ్ ద x యాక్సిస్ పాజిటివ్ 1 2 3 ఈక్వల్స్కి వెళ్తే చూసుకోండి. నెక్స్ట్ -1 -2 ఇది. ఇప్పుడు x వాల్యూ 1 అయితే పాయింట్ ఎలా ప్లాట్ చేయాలి? సో x వాల్యూ 1 అయితే x వాల్యూ 1 అయితే దాని ఎదురుగా y వాల్యూ 1 ఇక్కడే కదా. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర x వాల్యూ 1 y వాల్యూ కూడా 1. కాబట్టి ఈ పాయింట్ ఏమంటున్నాం 1,1 అంటున్నాం. ఏమంటున్నాం 1,1. ఇప్పుడు ఇదేంటి ఆల్రెడీ 0,0 రెండు పాయింట్స్ని కలపండి లైన్ వచ్చేస్తుంది. సో మీకు ఆ లైన్స్ డ్రా చెప్పినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తర్వాత అవన్నీ మీరు మళ్ళీ నేర్చుకుంటారు, అవి వస్తూనే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం లేదు. సో అఫీషియల్గా లైన్స్ ఎలా డ్రా చేయాలో అప్పుడు చూసుకుందాం. సో నేను బ్రీఫ్గా చూస్తున్నాను అంతే. అలాగే x వాల్యూ -1 అయితే y వాల్యూ ఏమొస్తుంది మనకి? ఓకే, x వాల్యూ -1 తీసుకోవద్దు. ఇక్కడ ఎందుకు తీసుకోవద్దు అంటే మనకి డిస్కస్ చేస్తుంది ఏంటి? సో y x > 0 ఓన్లీ 0కి రైట్ సైడ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. x > 0 x > 0 అంటే x > 0 అంటే ఏంటి? రైట్ సైడ్ మాత్రమే. కాబట్టి రైట్ సైడ్ x వాల్యూస్ నెగిటివ్స్ ఉండవు కదా. సో నెగిటివ్ తీసుకోబాకండి, ఓకేనా. మనం అంటే ఎంటైర్ గ్రాఫ్ గీయట్లేదు ఇక్కడ. మనం y x అనేది ఓన్లీ వి డిస్కస్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ x > 0. x వాల్యూ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు రైట్ సైడ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. మరి x < 0 అయితే ఏంటి? x < 0 అయితే కండిషన్ వేరే మారిపోతుంది. x < 0 అయితే అప్పుడు ఏంటి? y mod x అంటే ఏంటి? -x. సో -x అంటే ఇప్పుడు y ఏంటి? -x < 0 ఉన్నప్పుడు. అంటే x వాల్యూ చూసుకోండి ఇక్కడ కూడా x వాల్యూ 0, ఇక్కడ కూడా y సో x వాల్యూ రాస్తున్నప్పుడు y వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. y xలో సో y -x. x వాల్యూ మీరు 0 తీసుకున్నారనుకోండి y వాల్యూ కూడా 0నే వస్తుంది. x వాల్యూ -1 తీసుకున్నారనుకోండి x వాల్యూ ఇందులో x వాల్యూ -1 రాస్తే -1 ఇంటూ మైనస్ ఏమవుతుంది? +1 అవుతుంది. అలాగే x వాల్యూ -2 అయితే అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ -2 అయితే -2 ఇంటూ +2 అవుతుంది. సో ఇక్కడ మనం x ఏంటి మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 0. అంటే x వాల్యూస్ ఏం తీసుకోవాలి? మీరు నెగిటివ్సే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 0 కదా మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఏంటి? x < 0 లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 0 అంటే ఇన్పుట్ x వాల్యూస్ ఏం తీసుకోవాలి? నెగిటివే తీసుకోవాలి. అదే రైట్ సైడ్ డిస్కస్ చేస్తుంటే x వాల్యూస్ ఏం తీసుకోవాలి? రైట్ సైడ్ ఏంటి? x ఏంటి? పాజిటివ్, కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. అదే లెఫ్ట్ సైడ్ డిస్కస్ చేస్తుంటే ఏం తీసుకోవాలి? x వాల్యూస్ నెగిటివ్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు x వాల్యూ 0 అయితే y వాల్యూ కూడా 0నే. x వాల్యూ -1 ఇక్కడ, అప్పుడు y వాల్యూ ఎంత? +1 ఇక్కడ. సో x వాల్యూ -1 అయితే y వాల్యూ +1. సో 2 పాయింట్స్ చాలు. సో ఈ రెండు పాయింట్స్ని కలపండి లైన్ వస్తుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇంకా పెద్ద లైన్ వస్తుంది. సో ఇదేంటి? ఈ ఆర్మ్ ఇదేంటి? mod x గ్రాఫ్. అంటే రైట్ సైడ్ ఏమో x mod x y ఏంటి మనం గీస్తుంది? mod x గ్రాఫ్ గీసాం. అంటే x < 0 ఉన్నప్పుడు x < 0 రైట్ సైడ్ కదా. mod x అంటే ఏంటి? +x. అదే లెఫ్ట్ సైడ్ ఏంటి? x వాల్యూ < 0. x వాల్యూ < 0 అయితే mod x ఏంటి? -x. అంటే ఈ మొత్తం ఎంటైర్ గ్రాఫ్ని ఏమంటాం అంటే mod x గ్రాఫ్ అంటాం. ఎంటైర్ గ్రాఫ్ని ఏమంటాం? y mod x గ్రాఫ్. అయితే ఇందులో 2 ఆర్మ్స్గా డివైడ్ చేస్తే ఇదేమో రైట్ ఆర్మ్ అంటాం, ఇది ఏమంటాం? లెఫ్ట్ ఆర్మ్ అంటాం. సో రైట్ ఆర్మ్ ఇండివిజువల్ ఈక్వేషన్ రాయాలంటే దీన్ని ఏమంటాం? y x అంటాం. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏమంటాం? y -x అంటాం. సో ఓవరాల్గా ఈ గ్రాఫ్ అంతా ఈ గ్రాఫ్ని మొత్తం కంబైన్డ్గా సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రాఫ్ని ఏమంటాం? y mod x అంటాం. ఏమంటాం? y mod x గ్రాఫ్. అయితే ఈ గ్రాఫ్ని సో డీటెయిల్గా చెప్పాలంటే రైట్ ఆర్మ్ ఈక్వేషన్కి లెఫ్ట్ ఆర్మ్ ఆ లైన్ వేరు, ఈ లైన్ వేరు.
సో ఈ లైన్ వేరు, ఈ లైన్ వేరు, కాబట్టి ఈక్వేషన్ మారిపోతుంది. అంటే ఓన్లీ రైట్ ఆర్మ్ గురించి చెప్పండి అంటే y = x. ఎందుకు y = x? జీరోకి రైట్ సైడ్ కదా, జీరోకి రైట్ సైడ్ అంటే అప్పుడు పాజిటివే కదా, పాజిటివ్ అయితే అప్పుడు mod x ఏంటి +x. అలాగే y లెఫ్ట్ సైడ్ ఏంటి y = -x. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి y = -x. సో ఇది y mod x గ్రాఫ్. సో మనం ఇంకో కొన్ని గ్రాఫ్స్ చూద్దాం. సో మళ్ళీ ఒకసారి గ్రాఫ్ y mod x గ్రాఫ్. సో y mod x గ్రాఫ్ సో ఇలా వస్తుంది, వి షేప్లో వస్తుంది. ఎక్కడ అంటే మీరు డైరెక్ట్గా ఇంతకుముందు మనం పాయింట్స్ ప్లాట్ చేసి గీసాం, కానీ డైరెక్ట్ గ్రాఫ్ గీసేయచ్చు. సో ఎక్కడంటే ఆర్జిన్ దగ్గర మీకు ఈ వి షేప్ వస్తుంది, వెర్టెక్స్ అనేది ఆర్జిన్ దగ్గర వస్తుంది, ఇట్లా వి షేప్లో వస్తుంది. y mod x గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇది మైండ్లో పెట్టుకోండి. y mod x గ్రాఫ్ ఇలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, వి షేప్లో ఉంటుంది. వెర్టెక్స్, దీన్ని వెర్టెక్స్ అంటాం, అది ఎక్కడ ఆర్జిన్ దగ్గర. అంటే x వాల్యూ 0 అయితే y వాల్యూ కూడా 0నే కదా. ఇప్పుడు ఇండివిజువల్ ఈక్వేషన్ చెప్పాలి అంటే y mod x. సో y mod x. సో రైట్ సైడ్ కదా మనం డిస్కస్ చేస్తుంది. సో రైట్ సైడ్ అంటే ఏంటి మోర్ దాన్ జీరో అయితే mod x అంటే ఏంటి +x కదా. సో కాబట్టి రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి y = x. అదే లెఫ్ట్ సైడ్ అయితే ఏంటి mod x అంటే ఏంటి, సో 0 కంటే తక్కువ, మనకి డెఫినేషన్ తెలుసు కదా. mod x అంటే ఏంటి -x. ఎప్పుడు అది x <0 ఉన్నప్పుడు. మరి 0 లెఫ్ట్ సైడ్ అంటే x <0నే కదా, కాబట్టి ఏమొస్తుంది -x వస్తుంది. కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి y = -x. సో మళ్ళీ ఒకసారి mod x గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది, వి షేప్లో ఉంటుంది. వెర్టెక్స్ ఎక్కడ ఉంటుంది 0, 0 దగ్గర. సో ఈ ఎంటైర్ గ్రాఫ్ని మనం ఏమంటాం y mod x అంటాం. ఓన్లీ రైట్ ఆర్మ్ ఈక్వేషన్ అయితే ఏమంటాం y x అంటాం. ఓన్లీ లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ అంటే ఏమంటాం y -x అంటాం. y ఏంటి -x. సో y +x ఎందుకు అయిందన్నది మనం డిస్కస్ చేసాం. x పాజిటివ్ అయితే +x, సో నెగిటివ్ అయితే ఏంటి -x. సో ఇది mod x గ్రాఫ్. దీని నుంచి మనం కొన్ని రకరకాల గ్రాఫ్స్ మైండ్లో పెట్టుకుంటే ఈ గ్రాఫ్ నుంచి మనం డిఫరెంట్ గ్రాఫ్స్ మనం డిస్కస్ చేయొచ్చు. చూద్దాం. సో y mod x-1 గ్రాఫ్ ఎలా గీయాలి, y mod x-1 అంటే ఇప్పుడు కూడా మనకి ఇంతకుముందు డెఫినేషన్ y mod x అంటే మళ్ళొకసారి చూద్దాం. y mod x అంటే ఏంటి x ఎప్పుడు అది పాజిటివ్ అయినప్పుడు, అంటే ఇక్కడ లోపల ఏది ఉందో అవుట్ సైడ్ కూడా అదే వస్తుంది, ఎక్సే వస్తుంది. ఎప్పుడు అది పాజిటివ్ అయినప్పుడు. అదే నెగిటివ్ అయితే ఏమొస్తుంది, ఇక్కడ లోపల ఏదైతే ఉందో దానికి నెగిటివ్ వచ్చేస్తుంది, అంటే -6. అలాగే మరి ఇక్కడ కూడా సేమ్. సో ఇది పాజిటివ్ వచ్చేస్తుంది ఎప్పుడు, ఇది పాజిటివ్ అయినప్పుడు, అంతే కదా. పాజిటివ్ ఎక్స్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ అనేది పాజిటివ్ అయినప్పుడు. మరి ఇది x-1 ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఇది పాజిటివ్ అయినప్పుడు వస్తుంది. అంటే మనకి పాజిటివ్ అని తెలిస్తే ఎక్స్ లోపల ఏది ఉందో అదే రాసేస్తాం. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ అనేది పాజిటివ్ అని తెలిస్తే లోపల ఏదైతే ఉందో మాడ్ లోపల అదే రాస్తాం. నెగిటివ్ అని తెలిస్తే ఇన్పుట్, అప్పుడు మనం ఏం రాస్తాం -మాడ్ లోపల ఏది ఉందో అది రాస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం డిస్కస్ చేస్తే, సో ఇది పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం లోపల ఏదైతే ఉందో అది రాస్తాం. మరి ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, x-1 గ్రేటర్, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది x-1 0 ఆర్ మోర్ ఎప్పుడు అవుతుంది x ≥ 1 ఉన్నప్పుడు. కాబట్టి x ≥ 1 ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. అలాగే x<1 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. మరి నెగిటివ్ అయితే ఏంటి డెఫినేషన్, మాడ్ లోపల ఉన్నది రాయాలి. మరి అలా ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి 1 కంటే <1 అయితే ఇదేంటి నెగిటివే కదా, నెగిటివ్ కాబట్టి ఏమొస్తుంది మాడ్ లోపల ఏది ఉందో అది. సో ఇది మనకి రైట్ ఆర్మ్, ఇదేంటి లెఫ్ట్ ఆర్మ్. మరి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే y mod x గ్రాఫ్ మనకు ఆల్రెడీ తెలుసు, వి షేప్లో ఉంటుందని. సో వెర్టెక్స్ ఎక్కడ ఉంటుంది ఆర్జిన్ దగ్గర. ఈ గ్రాఫ్ కూడా సేమ్ వి షేప్లోనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ x వాల్యూ 0 అయితే y mod xలో x వాల్యూ 0 అయితే y వాల్యూ 0 అయింది. మరి ఇక్కడ y వాల్యూ 0 ఎక్కడ అవుతుంది చెప్పండి. సో ఆన్సర్ ఎప్పుడు 0 వస్తుంది 1 దగ్గర వస్తుంది, అవునా. x వాల్యూ 1
ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు వై వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో సేమ్ గ్రాఫ్ అదే షేప్లో వస్తుంది, కాకపోతే గ్రాఫ్ ఏమవుతుందంటే 1 యూనిట్ మూవ్ అవుతుంది. 1 యూనిట్ సేమ్ ఈ గ్రాఫ్ రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వెర్టెక్స్ ఏంటి, 0, 0. కాదు ఇక్కడ వెర్టెక్స్ ఏంటి, ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ అంతా 0. అంటే గ్రాఫ్ ఏమైంది, 1 యూనిట్ రైట్ మూవ్ అయింది. 1 యూనిట్ ఏమైంది, రైట్ మూవ్ అయింది. ఎందుకంటే ఇది 0 దగ్గర 0 అయితే ఇది ఎక్కడ 0, 1 దగ్గర 0. ఎక్స్ వాల్యూ 1 అయితే అప్పుడు 1 - 1 ఎంత, 0. సో గ్రాఫ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే y mod of x - 2 గ్రాఫ్ అనుకోండి. సో y ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా చూద్దాం. సో రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, y x - 1. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, నెగిటివ్ కాబట్టి -1 రాయాలి, ఏంటి, x - 1. అలాగే ఇంకో కొన్ని గ్రాఫ్స్ చూద్దాం. సో ఇదేంటి, y mod of x - 1 గ్రాఫ్. అలాగే y mod of x - 2 గ్రాఫ్. సో ఇది 0 దగ్గర 0 అయింది, ఇది 1 దగ్గర 0 అయింది. ఇది ఎక్కడ 0 అవుతుంది, ఎక్స్ వాల్యూ 2 దగ్గర అవుతుంది. కాబట్టి గ్రాఫ్ ఏమవుతుందంటే సేమ్ అదే షేప్లో వస్తుంది, కాకపోతే 2 యూనిట్స్ మూవ్ అవుతుంది. 1, 2 సేమ్ ఇదే వి షేపే. సో 2 యూనిట్స్ ఏమవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది అంతే. రైట్ సైడ్ ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఇది 0 ఎక్కడ అవుతుంది, 2 దగ్గర అవుతుంది. ఎక్కడ 0 అవుతుంది, 2 దగ్గర. ఇప్పుడు రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటంటే రైట్ ఆర్మ్ ఈక్వేషన్ y x - 2. ఎందుకు 2కి రైట్ సైడ్ ఏంటి, పాజిటివ్ కదా. 2కి రైట్ సైడ్ పాజిటివ్ కాబట్టి ఏం రాస్తాం, మాడ్ లోపల ఏది ఉందో అదే రాస్తాం. అదే 2కి లెఫ్ట్ సైడ్ అనుకోండి, 2కి లెఫ్ట్ సైడ్ అయితే అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 2 కంటే తక్కువ తీసుకుంటే అప్పుడు x - 2 ఏమవుతుంది, నెగిటివ్ కదా. అంటే సపోజ్ 1 తీసుకున్నారనుకోండి ఎక్స్ వాల్యూ, అప్పుడు 1 - 2 ఎంత, -1, అంటే ఇది నెగిటివ్ అవుతుంది. లోపల నెగిటివ్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఏం రాయాలి మీరు, నెగిటివ్ అని తెలిస్తే -1 అని రాయాలి. సో -x - 2 ఇదేంటి, లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్. అంటే అన్ని గ్రాఫ్స్ ఒకే రకంగా ఉన్నాయి. mod x ఉన్నా, mod of x - 1 ఉన్నా, mod of x - 2 ఉన్నా, ఏ గ్రాఫ్ చూసినా కూడా వి షేప్లోనే ఉంది. కాకపోతే ఇదేమో 1 యూనిట్ రైట్ సైడ్ మూవ్ అయింది, ఇదేంటి 2 యూనిట్స్ రైట్ సైడ్ మూవ్ అయింది. అలా ఇప్పుడు ఇంకో గ్రాఫ్ చూద్దాం. సో y mod of x + 2. సో ఇది కూడా సేమ్ y mod x టైప్లోనే ఉంటుంది. y mod x. సో y mod x గ్రాఫ్ ఇది. సో రైట్ ఆర్మ్ ఈక్వేషన్ y x, లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ y -x. ఎంటైర్ గ్రాఫ్ ఏంటి, y mod x. ఇప్పుడు mod of x + 2 అంటే ఇది 0 దగ్గర ఎక్స్ వాల్యూ 0 దగ్గర 0 అయితే ఇది ఎక్కడ 0 అవుతుంది చెప్పండి, -2. ఎక్స్ వాల్యూ -2 అయినప్పుడు అవుతుంది, అంతేనా. ఎక్స్ వాల్యూ -2 తీసుకుంటే -2 + 2 ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి 0, నెక్స్ట్ -1, నెక్స్ట్ ఏంటి, -2. సో -2 దగ్గర 0 అవుతుంది. అంటే గ్రాఫ్ ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ ఇటు మూవ్ అవుతుంది. మీరు లెఫ్ట్ మూవ్ అంటే గ్రాఫ్ జస్ట్ మూవ్ అవుతుంది, లెఫ్టా రైటా. మనం ఇంతకుముందు మళ్ళీ ఒకసారి ఇది చూద్దాం. y mod of x - 2. సో ఇది 2 యూనిట్స్ మూవ్ అవుతుంది, ఎట్ సైడ్ మూవ్ అయింది, రైట్ సైడ్. సో ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది, ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 యూనిట్స్ మూవ్ అయింది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 యూనిట్స్ మూవ్ అయింది. అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే లెఫ్టా రైటా అన్నది ఒకటే డౌట్ వస్తుంది. సో ఇదేమో రైట్ సైడ్ మూవ్ అయింది, ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు, ఇది ఎక్కడ 0 అవుతుంది, 2 దగ్గర 0 అవుతుంది. 2 ఎట్ సైడ్ ఉంది, రైటా లెఫ్టా, రైట్. మరి ఇది ఎక్కడ 0 అవుతుంది, ఇది ఎక్కడ 0 అవుతుంది, -2 దగ్గర 0 అవుతుంది. -2 ఎట్ సైడ్ ఉంటుంది, లెఫ్టా రైటా, y యాక్సిస్కి లెఫ్ట్ సైడే కదా, కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ 2 యూనిట్స్ మూవ్ అవుతుంది. అలాగే y mod of x + 3 గ్రాఫ్ గీసామనుకోండి, y mod of x + 3 గ్రాఫ్ ఏమవుతుంది, 3 యూనిట్స్ మూవ్ అవుతుంది. ఎట్ సైడ్ లెఫ్టా రైటా, సో లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఎందుకు, 0 ఎక్కడవుతుంది, -3 దగ్గర, కాబట్టి -1, -2, -3 ఇక్కడ మీకు వి షేప్లో వస్తుంది. సో రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, y x + 3 అవుతుంది. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, y -x + 3 అవుతుంది. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ y -x + 3 అవుతుంది. అలాగే y mod of x - 5. y mod of x - 5 అంటే అది కూడా అన్ని గ్రాఫ్లు ఒకే రకంగా వి షేపే, కాకపోతే 5 యూనిట్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ వి షేప్లో వస్తుంది. సో రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, సో మీకు తెలిసిపోతుంది క్లియర్గా, ఇది ఎక్కడ 0 అవుతుంది, 5 దగ్గర కదా. 5 ఎక్కడ ఉంటుంది, రైట్ సైడే కదా. కాబట్టి రైట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, y x - 5. లెఫ్ట్ ఆర్మ్ ఈక్వేషన్ ఏంటి, -x - 5.
సో లెఫ్ట్ సైడ్ కాబట్టి నెగిటివ్ కాబట్టి మాడ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? -1/2 వస్తుంది. సో ఇవి గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలనేది మనం చూస్తాం.